మనం ఈరోజు ఒకేసారి వాయసరాజు అనే కథని, ఇక రెండవ కథ కింద అహంకారి అనే కథని తెలుసుకుందాం. అనేక వేల సంవత్సరాల క్రిందట అవంతి దేశాన్ని అనురూపుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన ఆస్థానంలో ఒక గొప్ప దైవజ్ఞుడు ఉండేవాడు. ఆ దైవజ్ఞుడు రోజు సూర్యోదయాది వేళ నదికి స్నానం చేసేటందుకు క్రమం తప్పకుండా వెళ్ళేవాడు. ఆయన ఒకనాడు స్నానం చేసి శుచిగా ఇంటికి తిరిగి వస్తూ ఉండగా వచ్చే దారిలో ఒక మామిడి తోపు ఉంది. దైవజ్ఞుడు ఆ మామిడి చెట్ల కింద నుంచి నడిచి వస్తూ ఉండగా చెట్టు కొమ్మలపైన ఉన్న ఒక కాకి సరిగ్గా అతడి మీద పడేటట్టు రెట్టవేసింది. దానితో ఆయన మండిపడ్డాడు. తనని ఈ విధంగా మైలపరిచిన ఆ ఒక్క కాకినే కాకుండా మొత్తం వాయసు జాతినే సర్వనాశనం చేసి వేస్తానని గట్టిగా ప్రతిజ్ఞ పట్టాడు. ప్రతిజ్ఞ నెరవేరేటందుకు గాను పరిస్థితులు కలిసి వచ్చినాయి. ఎలా అంటే రాజుగారి కోట పక్కనే ఒక పూరి గుడిసె ఉండేది. ఆ గుడిసెలో ఒక ముసలివాడు ఉండేవాడు. ఆ రోజున వాడు వరిధాన్యం ఎండలో పోసి కావిలి కూర్చున్నాడు. మిట్ట మధ్యాహ్నం వేళ ఎండ మండిపోతూ ఉంది. కావలి కూర్చున్న ముసలివాడు కునికిపాట్లు పడసాగాడు. ఆ పక్కనే మేస్తూ ఒక గాడిద సంచరిస్తూ ఉంది. ముసలివాడు అలా ఆదమరిచి ఉన్నప్పుడల్లా అది ధాన్యం మీద పడి కావలసినంత తినేస్తూ వచ్చింది. 2-3 సార్లు గాడిదని అదిలించి చూశాడు. కానీ అది అక్కడి నుంచి పోనే లేదు. ఇక వెనక ముందులో ఆలోచించని ఆ ముసలివాడు ఇది పని కాదనుకుని గాడిదను పట్టుకున్నాడు. ఇంత నూనె పోసి ఒక తాటాకుని తడిపాడు. గాడిద తోకకి ఆ ఆకు కట్టి నిప్పు ముట్టించాడు. భగ్గుమని మంటలు లేవగానే గాడిద పరిగెత్తడం మొదలుపెట్టింది. ఒళ్ళుపై తెలియని గాబరాలో అది రాజుగారి ఏనుగుశాలల్లో చొరబడింది. దానితో ఏనుగుశాలకి నిప్పంటుకుంది. మంటలో చిక్కుకున్న ఏనుగులు ఘేంకరించి అటు ఇటు పరిగెత్తసాగినాయి. ప్రజలు భయకంపితులు అయ్యారు. ఆహాకారాలు చెలరేగాయి. మావిటి వాళ్ళు శ్రమపడి ఎట్లా అయితేనేం వాటిని పట్టి గొలుసులతో గట్టిగా కట్టేశారు. ఇలా జరగడంతో రాజుగారికి చాలా కలవరం కలిగింది. గాయపడిన ఏనుగులకి గజవైద్యులు చేతనైన చికిత్సలన్నీ చేయసాగారు. ఎక్కడెక్కడి నుంచో అనేకమైన ఔషధాల్ని తెచ్చి తైలాలు రాయించి మర్దనాలు చేయించి చూశారు. కానీ గుణం ఇవ్వలేదు. ఇలా కొన్నాళ్ల తర్వాత రాజుగారు యథాలాపంగా ఈ సంగతి దైవజ్ఞుడితోటి చెప్పేసరికి ఇటువంటి అవకాశం ఎప్పుడు చిక్కుతుందా అని కనిపెట్టు కూర్చున్న దైవజ్ఞుడు భలే సంతోషపడ్డాడు మనస్సులో. ప్రభు, ఏనుగుల గాయాలు మానాలి అంటే కాకి కొవ్వు తెప్పించి రాయిస్తే సరిపోతుంది కదా. ఘనవైద్యులు అని కబుర్లు చెప్పే ఆ గజవైద్యులకి ఈ మాత్రం ఎందుకు తెలియలేదో నాకు అసలు అర్థం కావట్లేదు. చాలా ఆశ్చర్యంగా ఉంది అన్నాడు. రాజుగారికి ఈ చికిత్సా పద్ధతి బాగున్నట్టే తోచింది. ఎందుకంటే డబ్బు ఖర్చు లేనిది గనక. ఎక్కడ కనపడిన కాకిని అక్కడే పట్టి చంపి రాజనగరికి తెప్పించవలసిందని రాజుగారు దండోరా వేయించారు. ఇంకేం రాజ్యంలో ప్రతివాడు కూడా వేటగాడు అయిపోయాడు. వందల వేల సంఖ్యల్లో కాకుల్ని చంపి తేసాగారు. రాజు సాగిస్తూ ఉన్న ఈ దురంతం ఆనాడు కాకులకు నాయకుడుగా ఉన్న వాయసరాజుకి చాలా విచారం కలిగించింది. రాజును కలుసుకోవాలని అనుకున్నాడు. వాయసరాజు ఎగిరి వెళ్ళి రాజప్రసాదం చేరుకున్నాడు. ఆ సమయంలో కలకల్లాడుతూ నిండు దర్బారు జరుగుతూ ఉంది. వాయసరాజు సూటిగా ఎగిరి వెళ్ళి రాజుగారి సింహాసనం పక్కనే వాలాడు. అది చూసిన సేవకులు ఇదేమిటి, కాకి వచ్చి వాలిందేమిటి అనుకున్నారు. అంటూ వెంటనే దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించారు. కానీ దాన్ని ఏమీ చెయ్యవద్దని రాజు చెప్పి వాళ్ళని వారించాడు. అప్పుడు వాయసరాజు మానవ భాషలో రాజుతో ఇలా అన్నాడు. రాజా, తమరు కోపగించక నా పలుకుల్ని ఆలకించండి. రాజైన వాడు ఇతరుల సలహాల్ని ఆచరణలో పెట్టే ముందు మంచి చెడ్డలో ఆలోచించి చూడాలి. అలా చెయ్యకపోతే ఎంతోమందికి దుఃఖ కారణం అవుతుంది. మీ దైవజ్ఞుడు కాకి కొవ్వు ఏనుగుల గాయాలకి మాన్పగలదని సలహా చెప్పాడు. అంతవరకు బాగానే ఉంది. నిజానికి కాకి శరీరంలో కొవ్వు ఉండనే ఉండదు కదా. ఇది దుష్టబుద్ధితో ఇచ్చిన సలహా. కానీ మీరు అది అర్థం చేసుకోలేకపోయారు. ఈ మాటలు విని రాజు అనూపుడు అమిత ఆశ్చర్యాన్ని పొందాడు. కాకి శరీరంలో కొవ్వు ఉండకపోవటానికి కారణం ఏమిటి అని వాయసరాజుని ప్రశ్నించాడు. అందుకు వాయసరాజు మానవలోకమే దానికి శత్రువు కాగా మరణ భయంతో ఎల్లప్పుడూ మగ్గిపోయే కాకికి కొవ్వు ఎలా పడుతుంది అనుకుంటున్నారు ప్రభు అని ఎదురు ప్రశ్న వేశాడు. దీనితో రాజుకి సత్యం తెలిసిపోయింది. కాకుల్ని చంపరాదని ఆనాటి నుంచి శాసించాడు. దుష్టబుద్ధితో తన చేత పాపకార్యం చేయించిన దైవజ్ఞుని ఆ పదవి నుంచి తొలగించి వేశాడు. తన రాజ్యం నుంచి బహిష్కరించాడు. ఆనాటి నుంచి రోజుకి 2 పుట్ల ధాన్యం కాకులకి ఆహారంగా చల్లవలసిందని
మళ్ళీ కాకులని అభివృద్ధి చేయవలసిందిగా ఉత్తర్వు జారీ చేశాడు. ఇక రెండవ కథ కింద అహంకారి అనే కథను చెప్పుకుందాం. చిదానందుడు మహాపండితుడు. పూర్వీకులు ఇచ్చిన ఆస్తిపాస్తులు ఉండడం వల్ల ఆయన నచ్చిన వారిని శిష్యులుగా తీసుకుంటూ వీలైనంతలో దీనజనులకి సహాయపడుతూ ఉండేవాడు. తామసుడనే కవి ఒక కావ్యాన్ని రచించి ఆ దేశపు రాజుకి విన్నవించాడు. రాజు తామసుడితో, నీలో ప్రతిభ ఉన్నట్లే తోస్తూ ఉంది, కానీ నువ్వు సానబెట్టిన రత్నానివి మాత్రం కాదు. ఈ నగరంలో చిదానందుడు అనే మహాపండితుడు ఉన్నాడు. ఈ కావ్యాన్ని ఆయనకు చూపించు, సరిచేయించుకో, తర్వాత నాకు చూపించు అన్నాడు. తామసుడు చిదానందుడి దగ్గరికి వెళ్ళి విషయం చెప్పాడు. చిదానందుడు కొంతసేపు ఆలోచించి అతడితో, నీ కావ్యం నా దగ్గర వదిలి వెళ్ళు, నేను సరిచేసి నీకు పంపుతాను అన్నాడు. తర్వాత 2 రోజులకే ఆయన కావ్యంలో మార్పులు చేసి తన మనిషి ద్వారా తామసుడికి పంపించేశాడు. కావ్యంలో చిదానందుడు చేసిన మార్పులు తామసుడికి నచ్చలేదు. అతడు సరాసరి ఆయన ఇంటికే వెళ్ళి, అవసరమైన చోట మార్పు చేయడం మంచిదే, కానీ మీరు చేసిన మార్పుల వల్ల నా మూలభావాన్నే మార్చివేశాయి. నేను చెప్పదలుచుకున్నది మారిపోతే అది నా కావ్యం కాకుండా పోతుంది కదా అన్నాడు. చిదానందుడు చిరునవ్వు నవ్వి, నాయనా, నీలో ప్రతిభ ఉంది, అందువల్ల నీ కావ్యంలో ఒకటికి మించి ఉన్నాయి మూలభావాలు, కానీ నీకు ఇంకా వయస్సు చాలదు, అందువల్ల ఏ మూలభావానికి ప్రాధాన్యత ఇవ్వాలో తెలుసుకోలేకపోతూ ఉన్నావు. కావ్యంలో నువ్వు ముఖ్యం అనుకునే మూలభావం అసంబద్ధం. అంచేత రాజు నీ కావ్యాన్ని నన్ను సరిచేయమన్నాడు. నేను ప్రాధాన్యాన్నిచ్చిన మూలభావం కూడా నీదే. ఆ కావ్యం ఇప్పటికీ నీదే. నీ కావ్యంలో మార్పు అవసరం అని నాకు తోచింది. అంచేతే నీ కావ్యానికి రాజాశ్రయం కావాలని నువ్వు కోరుకున్నావు. కాబట్టి నేను చేసిన మార్పులు అంగీకరించడం మంచిది అన్నాడు. తామసుడు వినయంగా, అయ్యా, వయస్సులో నేను చిన్నవాణ్ణి కాబట్టి అనుభవం తక్కువని ఒప్పుకుంటాను, కానీ నా కావ్యంలో మూలభావం ప్రాధాన్యత తెలుసుకునేపాటి వయస్సు అనుభవం నాకున్నాయనే నమ్మకం నాకుంది. కావ్యాన్ని తోచిన విధంగా మార్చడం సబబుగా ఉందంటారా అని అడిగాడు. చిదానందుడు బదులివ్వలేదు. తామసుడు గర్వంగా, అయ్యా, నా ప్రశ్నకి సమాధానం మీ వద్ద లేదు, అందుకే మౌనం వహించారు అన్నాడు. అందుకు చిదానందుడు, నాయనా, నీ మొదటి ప్రశ్నకి బదులిచ్చాను, అందులోనే నీ రెండో ప్రశ్నకి బదులుంది. అది నువ్వు తెలుసుకుంటే మంచిది, అది నువ్వు తెలుసుకోకుంటే నేను చెప్పి కూడా ప్రయోజనం ఉండదు. అందుకే ప్రశ్నని మార్చి మార్చి అడిగే తత్వం నీకుండవచ్చు, కానీ ఒకే సమాధానం పదే పదే చెప్పడం నాకు నచ్చదు అన్నాడు. మీరు చేసిన మార్పు అద్భుతంగా ఉందని నేను ఒప్పుకుంటాను, అయితే నా మూలభావం మారిపోయిందనే నా బాధ అది ఎలా తొలగించుకోవాలో నాకు అర్థం కావట్లేదు అన్నాడు. బాబు, నీ కావ్యాన్ని రాజు మెచ్చితే అది నీ కావ్యమే అవుతుంది. మూలభావం నీదేనని నేనే ఒప్పుకుంటూ ఉన్నాను కదా. అయినా నీ బాధ తొలగటం లేదు అంటే ఒక ఉపాయం మాత్రం చెప్పగలను. నీలో వయస్సుకు మించిన ప్రతిభ, అహంకారము ఉన్నాయి. జీవితంలో ఏదైనా సాధించాలి అంటే ఆత్మవిశ్వాసం అవసరం. నువ్వు జీవితంలో ఏదైనా సాధించాక అప్పుడు అహంకారం నీకు వన్నె తెచ్చినా తేగలదు కూడా. కానీ ప్రస్తుతానికి దాన్ని కొంచెం దూరంగా వదిలిపెట్టు, నీకిక ఏ బాధ ఉండదు అన్నాడు చిదానందుడు. అయ్యా, తమరు నా ఆత్మవిశ్వాసాన్నే అహంకారమని భ్రమపడుతూ ఉన్నారేమో అన్నాడు తామసుడు. నీలో ఆత్మవిశ్వాసం లేదు. ఉంటే నువ్వు రాజు చెప్పిన మాట విని కావ్యాన్ని తీసుకుని నా దగ్గర వరకు రావు కదా. నా వద్దకి రావటానికి బదులు మరొక రాజుకి నీ కావ్యాన్ని వినిపించి ఉండేవాడివి అన్నాడు చిదానందుడు. ఇక మీదట అలా చేస్తాను, అప్పుడు నన్ను మెచ్చుకుంటారా అని అడిగాడు తామసుడు. మెచ్చుకోను. అహంకారంతో నీ ప్రతిభని రాణించకుండా చేసుకుంటున్నావని జాలిపడతాను. ఆత్మవిశ్వాసం అంటే నేను గొప్పవాడిని అనుకోవడం కాదు, ఏదో ఒకరోజు గొప్పవాడిని అవుతాను అని నమ్మడం అన్నాడు చిదానందుడు. తామసుడు మారు మాట్లాడకుండా తన కావ్యాన్ని తీసుకుని వెళ్ళి రాజుకి వినిపించాడు. ఈసారి రాజు కావ్యాన్ని మెచ్చుకున్నాడు. అప్పుడు తామసుడు రాజుకి తన కావ్యంలో చిదానంద పండితుడు చేసిన మార్పుల్ని గురించి చెప్పి, ఆ మహాపండితుడు నా కావ్యాన్ని ఎన్నో మెరుగులు దిద్దాడు, ఆ కారణంగా తమరు కావ్యాన్ని మెచ్చుకోగలిగారు అన్నాడు. రాజు తామసుడి వినయగుణానికి సంతోషించి వీలైన కానుకల్ని ఇచ్చి అక్కడి నుంచి పంపించేశాడు. ఈ విధంగా అహంకారం విడిచిపెట్టాక తామసుడి బుద్ధి మరింత పరిపక్వత చెంది తనలోని లోపాల్ని సరిదిద్దుకోగలిగి సరిగ్గా అంచనా వేసుకోగలగసాగాడు. ఆ కారణం చేత అతడు త్వరలోనే రాజ్యమంతటా మహాకవి అన్న పేరు కూడా సంపాదించుకోగలిగాడు.
ఈ కథ మీ అందరికీ నచ్చింది అనుకుంటూ ఉన్నాను. కొత్తగా మీ ముందుకే వస్తూ ఉన్న మా ఛానల్కి మీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. మర్చిపోకుండా మా కథను లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మీరు కనుక ఇదే మొదటిసారిగా ఉమా చందమామ కథల ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజుకి కథ